హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. గాయ్స్ మీరంతా పార్ట్ 1 వీడియో చూసి ఎంజాయ్ చేశారు కదా, సో పార్ట్ 2 వీడియో కూడా చూసేయండి. అండ్ ఎవరైతే పార్ట్ 1 వీడియో చూడలేదో పార్ట్ 1 వీడియో చూసాక పార్ట్ 2 వీడియో చూడండి, సో దట్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేను చెప్పే ఇన్సిడెంట్ వచ్చేస్తే యాక్చువల్గా ఇది మీకైనా ఎవరికైనా ఒక సజెషన్ ఏంటంటే, సింగిల్ రోడ్లో మాత్రం నైట్ టైము హెవీ రష్ ఉన్న రోడ్లు అస్సలు డ్రైవ్ చేయొద్దు. ఎందుకంటే ఒకసారి నాకు కరీంనగర్లో ఎగ్జామ్ పడ్డప్పుడు నేను వెమ్లవాడకి వెళ్ళి నైట్ అక్కడ స్టే చేసి దేవుని మొక్కొని వెళ్దాం అనుకున్నాను. సో నైట్ యాక్చువల్గా మాది ఏందో తెలియదు కానీ ఎప్పుడు ఈవినింగ్ బయలుదేరుతాం. సో అక్కడ వరకు హైవే ఉందనుకున్నాం కానీ సిద్దిపేట వరకు బాగానే ఉంది. తర్వాత వేములవాడకి సపరేట్ రూట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ రోడ్ అంతా సింగిల్ రోడ్డు. అసలు నైట్ అయిపోయింది, హెవీ వెహికల్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద బస్సులు వస్తున్నాయి, లారీలు వస్తున్నాయి. అసలు మనదేమో చిన్న యాక్టివా, వాటి లైట్ల ముందు మన లైట్ అసలు కనిపించదు. ఎందుకంటే సింగిల్ రోడ్లో ఆపోజిట్ లైట్ మన ఫేస్కే కొట్టేస్తుంది, మనకు ఆ ముందు ఏందో కూడా కనిపించదు. ఎందుకంటే వాడు మళ్ళీ 80, 70, 60 స్పీడ్లో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. అసలు చాలా ఇబ్బంది అయింది అది. ఎలాగలాగా మనం బండి నమ్ముకుంటాం కదా, మా బండి ఎప్పుడు మాకు ఆ ట్రబుల్ లేదు. ఆ నమ్మకంతో స్ట్రైట్గా వెళ్ళిపోయాము. కానీ కొంచెం భయం అనిపించింది డ్రైవ్ చేస్తుంటే, ఎందుకంటే ఆపోజిట్ వెహికల్స్ వల్ల. ఒక దగ్గర అయితే ఎలా అయిపోయిందంటే అసలు అది చాలా నారో రోడ్ అనమాట, చాలా చిన్నది అండ్ వన్ వే. సో దాంట్లో మేము వెళ్తున్నప్పుడు ఎట్లా అంటే అక్కడ ఏదో కార్ వచ్చి ఇట్లా ఉంటే వేరు, బట్ హెవీ వెహికల్స్, లారీ, బస్సెస్ ఇలా కూడా వచ్చేవన్నమాట. అసలు నాకు ఎంత భయం వేసిందో. డ్రైవ్ చేసే వాళ్ళకి ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ వెనకాల కూర్చునే వాళ్ళకైతే అది ఒక పెద్ద అడ్వెంచర్ లాగా ఉంటూ ఉంటుంది. అసలు భయం వేస్తూ ఉంటుంది. ఇట్లా నడుపు, అట్లా నడుపు, ఇటు తిరుగు, అటు తిరుగు, ఇటు లెఫ్ట్ తీసుకో, ఇవన్నీ చెప్తూ ఉంటాను. పాపం విసిగిస్తాను తనని. కానీ ఆ టైంలో చెప్పకుండా నేను భయం వేస్తుంది. ఇన్ కేస్ గైడ్ చేయకపోతే ఎట్లా, నేను వెనకాల కూర్చొని ఏం చేస్తా, ఇట్లా కూడా అనిపిస్తుంది. భయం వేస్తుంటుంది, ఇట్లా ముందర చూస్తూ ఉంటాను నేను ఇలా. సో అలా కొంచెం కొన్ని అయితే ఎట్లా అంటే దానివల్ల ఫస్ట్ టైం ఇట్లా ఇది మీదికి వచ్చేసిన ఫీలింగ్, లారీ కానీ బస్సెస్ కానీ ఇట్లా మీదికి వస్తున్న ఫీలింగ్ అది అసలు టర్నింగ్స్లో. అసలు అది ఫస్ట్ టైం అట్లా ఎక్స్పీరియన్స్ అయితే అక్కడే ఘోరంగా ఎక్స్పీరియన్స్ అది. ఇంకా నైట్ టైం కదా, మా బైక్ లైట్ కూడా అసలు చాలా ఇబ్బంది పెట్టింది. అంటే ఆపోజిట్ లైట్ వల్ల మా లైట్ చిన్నగా అయిపోయింది. ఇంకొకటి ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, అంటే ప్రతి ఒక్క హస్బెండ్ ఫేస్ చేస్తాడు ఇది. ఇట్లా సింగిల్ రోడ్లో నైట్ టైం పోయినప్పుడు మీ చేతులు ఖచ్చితంగా వాచిపోతాయి. ఎందుకంటే వీళ్ళు పట్టుకోవడం గట్టిగా పట్టేసుకుంటారు. దానివల్ల మనకు పెయిన్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళ భయంతో మనకి ఇంకా భయపెడతారు. యాక్చువల్లీ నాకు భయం వేస్తే ఏం చేస్తా అంటే, మామూలుగా మనం ఇట్లా వెనకాల కూర్చున్న వాళ్ళు హ్యాండ్స్ వేస్తాం కదా, సో అట్లా రాకేష్ హ్యాండ్స్ పట్టుకుంటే నాకు ఇంకా భయం వేసినప్పుడల్లా ఇంకా ఇలా ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటాను అనమాట. చాలా భయం వేస్తుంటుంది నాకు. సో అట్లా నువ్వు ఆగమ్మ తల్లి, నువ్వు డ్రైవ్ చేయమంటావా లేకపోతే నువ్వు భయపడుతూ ఉంటావా అని చెప్పేసి అంటాడు. బట్ ఏం చేస్తాను చెప్పండి, తప్పదు కదా. అసలు నాకు చాలా భయం వేస్తుంది. అండ్ నేను ఇంకా అంటూనే ఉంటా కొంచెం స్లోగా అటు ఇటు అని. బట్ నిజంగా రాకేష్ డ్రైవింగ్ మీద నాకు ట్రస్ట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మా బైక్ ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్, ఏదో ట్రస్ట్ బాగుంటుంది. డెఫినెట్లీ మేము సేఫ్గానే రీచ్ అవుతాము, సేఫ్గానే వెళ్తాము అండ్ సేఫ్టీగానే వెళ్తాము అని చెప్పేసి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని ఆపోజిట్లో ఎలాంటి వెహికల్స్ వచ్చినా కానీ ఆ ట్రస్ట్ అయితే 100% ఉంటుంది మాకు. సో ఎలాగోలా మేము ఇంకా నైట్ వేములవాడకి రీచ్ అయ్యాము, అక్కడ స్టే చేసాము. మార్నింగ్ దేవుడి దర్శనం చేసుకొని అండ్ మార్నింగ్ ఎగ్జామ్స్కి వెళ్ళాము. సో మొత్తానికి వేములవాడ ఎక్స్పీరియన్స్ అది. ఇంకో అడ్వెంచర్ ఏంటంటే, ఇది నా లైఫ్ సంబంధించిన అడ్వెంచరు. లైఫ్కి అంటే లైఫ్ అంటే కొంచెం ఇంపార్టెంట్. ఏంటంటే నేను తనని ఒక ఎగ్జామ్ కానీ డ్రాప్ చేశాను. నేను వెళ్తున్నాను, మామూలుగా టైం ఉంది కదా అని చెప్పేసి గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని డైరెక్ట్ వెళ్ళిపోతే అది ఎగ్జాక్ట్ లొకేషన్ గండిపేట్ లేక్ కింద ఒక స్కూల్ అని చూపించింది. సో నేను నార్మల్ టైం ఉంది కదా అని చెప్పేసి ఎగ్జామ్ 10 o'clock లోపలికి ఎంట్రీ అయితే నేను 9:45కి రీచ్ అయిపోయినా. తీరా చూస్తే అక్కడ స్కూల్ లేదు. ఒరే ఏందిరా నాయన ఇది అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. ఇద్దరు 9:45 అవుతుంది. నేను తీరా చూస్తే అక్కడ స్కూల్ లేదు. నాలాగానే 2-3 తిరుగుతున్నారు అదే స్కూల్ కోసం. మీరు ఎట్లా వచ్చారంటే గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చారు. నేను కూడా అదే, వాళ్ళు కూడా ఎగ్జామ్కే వచ్చారు, నేను కూడా ఎగ్జామ్కి వచ్చిన. స్టన్ అయిపోయినా. అక్కడ ఒక అబ్బాయి ఆటోలో కూర్చున్నాడు. బ్రో ఇక్కడ ఎగ్జామ్కి వచ్చిన, ఇక్కడ స్కూల్ లేదు అంటే, నేను కూడా అక్కడికి వచ్చిన బ్రో, ఇది ఇక్కడ లేదట, ఇంకొక 10 kilometers దూరంలో ఉందని చెప్పేసి అన్నాడు. 10 kilometers మనకు ఉందే 15 నిమిషాలు, 10 kilometers మళ్ళీ
అని చెప్పేసి ఏం చేయాలో తెలియదు. మగధీర సినిమాలో రామ్ చరణ్ అంటాడు కదా, వెయ్యరా భాష అని గుర్రంని ఆ ఇసుకలో ఉన్నప్పుడు వెయ్యరా అంటాడు కదా. అట్లనే నా బండికి నేను చెప్పుకున్నా, నువ్వు ఎట్లయినా సరే 15 కదా 12-13 నిమిషాల్లో నువ్వు నన్ను రీచ్ చేయాలని చెప్పేసి ఏం చేశాను, ఆటోలో అబ్బాయి కూడా వస్తా అన్నాడు. బ్రో వస్తారా కానీ అంటే నా మీద నమ్మకం పెట్టుకోకని చెప్పాను, ఎందుకంటే టైం తక్కువ ఉంది 10 కిలోమీటర్స్. సో నేను మరి ఆ అబ్బాయి ఆటోలో ఎందుకు వెళ్ళాలి? ఆటోలో వెళ్ళచ్చు, ఆటో మొత్తం నిండితేనే కదా ఆటో నిండుతూనే తీసుకుపోతారు. సో ఆ అబ్బాయి నన్ను నమ్మిండో లేదో తెలియదు కానీ బైక్ అయితే ఎక్కాడు. ఎక్కిన తర్వాత అక్కడ ఫన్నా కామెడీ అది తెలియదు. బ్రో కొంచెం స్లో బ్రో కొంచెం స్లో వెళ్ళి బ్రో అంటాడు. మనకేమో అది లైఫ్ అంటే నేను అది అచీవ్ చేయాల్సిన ఎగ్జామ్, అది యాక్చువల్ చెప్పాలంటే అది అచీవ్ అయిన ఎగ్జామ్ కూడా తర్వాత రాసిన తర్వాత. సో ఆ టైంలో మిస్ అయితే మాత్రం అది బిస్కెట్ అవుతుండే. కరెక్ట్గా 14 మినిట్స్కి రీచ్ అయ్యాను, 1 మినిటే ఉంది, లక్కీగా రీచ్ అయ్యాను. ఇదే ఇన్సిడెంట్, సేమ్ ఇన్సిడెంట్ తనకు కూడా జరిగింది ఒక ఎగ్జామ్కి. యాక్చువల్గా వర్షం పడుతుంది, ఎలా వెళ్ళాలో తెలియదు, 30 మినిట్స్ ఉంది. అసలు వర్షం పడుతుంది, హైదరాబాద్లో వర్షం పడితే ట్రాఫిక్ మామూలుగా ఉండదు. అయినా సరే ఏదో అల్లు అర్జున్ హ్యాపీ సినిమాలో వెళ్ళిపోతారు కదా, అసలు నా డ్రైవింగ్ నేనే ఇది నడుపుతున్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ముందట వెహికల్స్ ప్లస్ ట్రాఫిక్ జామ్, చిన్న సందులు అవన్నీ దాటుకుని వెళ్ళాలి. కరెక్ట్ 1 మినిట్ అంటే 1 మినిట్ బిఫోరే తనను రీచ్ చేసిన, లేదంటే ఆ ఎగ్జామ్ కూడా బిస్కెట్ అయ్యేది. యాక్చువల్ చెప్పాలంటే ఆ ఎగ్జామ్ కూడా తను క్రాక్ చేసింది. ఇట్లా 1 మినిట్ లేట్ పోయిన 2 ఎగ్జామ్స్ మేము క్రాక్ చేయడం, అది మా బండి వల్ల అని ఫీల్ అవుతాం మేము. అదే ర్యాపిడోనో ఏదో ఒకటి ఓలానో బుక్ చేసుకుని వెళ్ళుంటే వర్షం పడుతుందని చెప్పేసి ఆ ఎగ్జామ్ మధ్యలోనే అయిపోయేది. ఓలా బైక్స్ కావచ్చు, కార్స్ కావచ్చు, మీన్ ఏ వెహికల్ అయినా కానీ మా బైక్ మీద మేము వెళ్ళేటప్పుడు 100% నమ్మకం ఉంటుంది. డెఫినెట్లీ మేము ఎక్కడికైతే వెళ్తున్నామో, ఏ పర్పస్లో వెళ్తున్నామో 100% అది అవుతుంది, డెఫినెట్లీ అయ్యే తీరుతుంది. అదొకటి ఎలా అంటే మా నమ్మకము, అండ్ ఆల్సో అదేంటి మాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ వల్ల వచ్చిన నమ్మకం కూడా అది. సో అవి చాలాసార్లు ట్రూ అయ్యాయి. సో అందుకని మేము ఇంత ట్రస్ట్ చేస్తాము. ఇంకో అడ్వెంచరస్ రైడ్ గురించి చెప్పాలా, మేము ఒకసారి అత్తయ్య వాళ్ళకి వెళ్ళేటప్పుడు కదా, యాక్చువల్లీ అత్తయ్య వాళ్ళకి వెళ్ళేటప్పుడు మేము యాక్చువల్ రాకేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మేము జహీరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. కొంచెం ఎట్లయినా పక్క మేము ఎంత ఎర్లీగా స్టార్ట్ అయినా కానీ డెఫినెట్లీ నైట్ అవుతుంది. మాకు అదేంటో తెలియదు. మేము పోగానే మా అత్తయ్య వాళ్ళు అంటారు ఏంటి ఇంత నైట్ వస్తారు అని. బట్ ఏం చేసాను చెప్పండి, బైక్ మీద అన్నప్పుడు 100% లేట్ అవుతుంది. ఎందుకంటే కంటిన్యూస్గా వెళ్ళలేం కదా, కొంచెంసేపు ఆగుతాము, కొంచెంసేపు నేను డ్రైవ్ చేసా, తర్వాత తన డ్రైవ్ చేస్తాడు. సో అట్లా వెళ్తూ ఉంటాం కదా, సో కొంచెం లేట్ అవుతుంది. సో అట్లా లేట్ అవుతున్నప్పుడు రాకేష్ ఏం చేశాడంటే, సరే కొంచెం కొత్త రూట్ ట్రై చేద్దాం, ఇంకేమైనా షార్ట్ కట్ ఉందా అని చెప్పేసి గూగుల్ మ్యాప్ పెట్టాడు అనమాట. సో గూగుల్ మ్యాప్ నమ్ముకుని తను ఏం చేశాడు, గూగుల్ మ్యాప్ ఎప్పుడు చెప్తే అది తీసుకెళ్ళిపోయాడు అనమాట. సో అట్లా వెళ్ళిపోయినా చాలా చీకటి అయిపోయింది. ఇంకా ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే షార్ట్ కట్స్లో నైట్ టైమ్ కొన్ని విలేజెస్ ఎంటర్ అవుతాయి, కొన్ని ఫారెస్ట్ ఏరియాస్ కూడా ఎంటర్ అవుతాయి. అసలు ఎలా అంటే మన బైక్ లైట్ తప్ప ఇంకా స్ట్రీట్ లైట్స్ అస్సలు ఉండవు. సో అట్లాంటి టైంలో చాలా భయం వేస్తుంది కదా. బట్ ఏదో ఇక సర్లే వెళ్దాము, తొందరగా వెళ్తాం కదా అని చెప్పేసి అట్లా వెళ్ళిపోతాం అనమాట. సో అట్లా వెళ్తున్నప్పుడు మాకు డైరెక్ట్ గూగుల్ మ్యాప్ని నమ్ముకొని పోతున్నా కొద్ది డైరెక్ట్ ఎక్కడ అంటే డైరెక్ట్ పోయి నిజాం సాగర్ కట్ట దగ్గర ఆగిపోయాం అనమాట. ఇంకా అక్కడ ఏం కనిపించట్లేదు కట్ట తప్ప. అండ్ ఒక అమ్మవారి టెంపుల్ ఉంది, అక్కడ ఒక లైట్ ఉంది. అండ్ ఆల్సో కొంచెం ముందుకెళ్తే ఒక 3-4 మెంబర్స్ ఉన్నారనమాట. అక్కడ మైట్ బి సెక్యూరిటీ అండ్ వేరే పర్సన్స్ కావచ్చు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాము, ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి, ఇక్కడ గేట్ క్లోజ్ చేశారనమాట. సో గేట్ క్లోజ్ చేశారు కదా, ఎలా వెళ్ళాలి అది అంటే, ఇక్కడ నుంచి వెళ్ళకండి, వద్దు, డేంజరస్, బికాస్ ఇక్కడ పులులు ఉంటాయి, మళ్ళీ నెక్స్ట్ కట్ట మీద స్ట్రీట్ లైట్స్ ఉండవు, ఏముండవు, మీకు చాలా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ బైక్ మీద వెళ్తారు కదా, వద్దు, ఇన్ కేస్ అంటే సార్ మేము ఇంత దూరం వచ్చాము కదా, ఎట్లా పర్లేదు సార్ మేము వెళ్తాము అని కొంచెం రిక్వెస్ట్ చేసాము. ఆయన ఏమన్నారంటే వద్దమ్మా, బికాస్ ఇన్ కేస్ నేను ఇప్పుడు ఎంటర్ చేసా కానీ ఎగ్జిట్లో కూడా వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఆపేస్తారు మిమ్మల్ని, మళ్ళీ మీరు దిగి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం సేఫ్టీ ఇష్యూస్ వస్తాయి, సో మీ మంచి కోసమే చెప్తున్నాము అని అంటే, ఇంకా అప్పుడు సరే కరెక్టే కదా, మా మంచి కోసం చెప్తున్నారు కదా అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాము. ఇంకా లైట్ తీసేసుకొని మేము ఇంకా రిటర్న్ అవుదాంలో అయితే ఓకే, మన మంచి కోసం చెప్పినప్పుడు ఓకే కదా, అక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. సో ఇక అమ్మవారిని మొక్కుకొని వామ్మో ఇంకోసారి గూగుల్ మ్యాప్ ఇట్లా ఎంత ఘోరంగా నమ్ముద్రా బాబు అనిపించింది. సెకండ్ టైం గూగుల్ మ్యాప్స్ నమ్మి మోసపోవడం. అవునా, సెకండ్ టైమా? ఒకటి నా ఎగ్జామ్ ఇంతకుముందు చెప్పిన ఎగ్జామ్, ఇప్పుడేమైంది. ఓకే, సో అట్లా అనమాట. సో గూగుల్ మ్యాప్ అంతా ఘోరంగా మోసం చేసేదని ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ వేరే రూట్ అనుకున్నాం, బట్ ఆ రూట్ దగ్గరికి వెళ్ళిపోయి అయిపోయాం అనమాట.
సరే అని రిటర్న్ అయిపోయాము. దాని తర్వాతకి అంకుల్ కూడా ఒక రూట్ చెప్పారనమాట. సో ఆ రూట్ నుంచి వెళ్ళిపోయాము. సో సేఫ్గా ఇంటికి రీచ్ అయిపోయాము. సో అదన్నమాట నిజాం సాగర్ కట్ట అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా నాకు మ్యారేజ్ బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా కానీ కొంచెం ఇట్లా ట్రావెల్ ఎక్స్ప్లోర్ చేయడం అయినా కానీ ఏదైనా మంచి ప్లేసెస్కి వెళ్ళడము, స్పెండ్ చేయడము, ఫ్రాంక్ క్యాంపింగ్, ఇంకా ఇట్లా చాలా ఇష్టాలు ఉంటాయి. అండ్ ఆల్సో మెయిన్గా అడ్వెంచరస్ అండ్ కొంచెం కొంచెం లిటిల్ హర్రర్. సో ఇట్లాంటివన్నీ కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మరీ గోస్ట్ అట్లాంటివి కావు, ఆ రేంజ్ అనుకోకండి. బట్ హ్యాపీనెస్ తెప్పించేవి ఏవైనా ఆ టైంలో కొంచెం ఇట్లా ఎగ్జైట్మెంట్ ఉండాలి, కొంచెం భయం ఉండాలి. బట్ తర్వాత అవి చేసుకుంటే నవ్వు రావాలి. సో ఇవన్నీ మీకు బాగానే ఉంటాయి, తీసుకెళ్ళే మాకే ఉంటుంది. అవంతా అడ్వెంచర్ మీకన్నా ఎక్కువ మాకే ఉంటుంది. సేఫ్టీ చూడాలి, ట్రావెలింగ్ చేయాలి, నైట్ అవుట్, రిస్క్, ఇవన్నీ కవర్ చేసుకొని లోపల మేము దాచుకోవాలి ధైర్యంగా ఉన్నట్టు. మరి నువ్వు ఎంజాయ్ చేయవా ఇప్పుడు? ఎంజాయ్ చేస్తాం, కాకపోతే ఈ రిస్కీ ఫ్యాక్టర్స్ అన్ని లోపల పెట్టుకుంటాం, అందుకే బయట పెట్టమంటున్నా. నాకే కాదు చాలా మందికి కూడా ఇలాంటి ఇష్టాలు ఉంటాయి. ఇట్లా ఎక్స్ప్లోర్ చేయాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి కొన్నిటిని, అండ్ లెర్నింగ్ న్యూ థింగ్స్, ఇవన్నీ నిజంగా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ నా లైఫ్లో మ్యారేజ్ బిఫోర్ ఇట్లాంటివి ఏం లేవు, అంటే రియల్ ఎక్స్పీరియన్సెస్ ఏవి లేవు. మ్యారేజ్ తర్వాతకే చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాయి. రియల్గా నేను అడ్వెంచర్, హర్రర్, లేకపోతే ఇలా క్రేజీ థింగ్స్ అండ్ డిఫరెంట్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్, ఇవన్నీ నిజంగా నా మ్యారేజ్ తర్వాతకే జరిగాయి. అఫ్ కోర్స్ ఆ టైం కూడా నాకు కూడా ఓకే. సో అట్లా అనమాట. సో అందుకే మా ప్రతి మూమెంట్ని మేము నిజంగానే ఎంజాయ్ చేస్తాము. ఆ టైంలో కాదు, ఆ టైంలో గొడవ అయితే గొడవ పడతాము, లేకపోతే ఫీల్ అయితే ఫీల్ అవుతాము, ఒక్కోసారి భయం వేస్తుంది. సో ఇవన్నీ జరుగుతాయి. బట్ తర్వాత మాత్రం ఫుల్ నవ్వుకుంటాం ఇద్దరము డిస్కస్ చేసి, మరి నువ్వు అట్లా బిహేవ్ చేసావు, నేను ఇట్లా బిహేవ్ చేసినా అని. సో అవన్నీ మంచి ఫన్నీ థింగ్స్ అబ్బా. అండ్ ఇంకో 2 సిల్లీ థింగ్స్ ఏంటంటే, నేను బైక్తోని లోపల మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది ఫీలింగ్. ఏంటంటే నేను మా ఇంటికి వెళ్తున్నప్పుడు తను నేను కలిసి ఫారెస్ట్ నుంచి వెళ్ళాలి. నియర్లీ అదొక 10 కిలోమీటర్స్ ఫారెస్ట్. సో అది రోడ్ అంతా మట్టి రోడ్డు, అంటే కంక్రీట్ వేసి, అంటే కంకర వేసి వదిలేసిన రోడ్ అది. ఇక అది ఎట్లుంటారో మీరు గెస్ చేయొచ్చు. సో నేను లోపల ఏమనుకున్నా, నాకు ఆల్రెడీ ముందే డౌట్ కొట్టింది, ఫ్రంట్ షాక్ అబ్జర్వర్స్ ఏమన్నా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి చిన్న డౌట్ కొట్టింది. నేను లోపల అనుకుంటున్నాను, ప్లీజ్ నువ్వు ఎక్కడన్నా ఆగిపో, కానీ ఈ ఫారెస్ట్లో ఆగిపోకు, ఎందుకంటే అది కొంచెం టైగర్ జోన్ అది. సో అంటే ఆగిపోతే ఇబ్బంది అని చెప్పేసి ఆ ఫీలింగ్. ఎందుకంటే 10 కిలోమీటర్స్, 2 కాదు 3 కాదు, డైరెక్ట్ 10 కిలోమీటర్స్. సో అట్లా ప్లీజ్ అనుకుంటేనే డైరెక్ట్ అది నన్ను మా ఇంటికి నియర్ బై తీసుకుపోయి చెప్పేసి అక్కడ ప్రాబ్లం ఇచ్చింది. అది ఒకటి, నా మాటలు ఇందా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఆ బైక్తోని. ఇంకోటి సేమ్ ఇన్సిడెంట్ ఎక్కడ అంటే, యాక్చువల్గా బెల్ట్ కొంచెం ప్రాబ్లం వచ్చింది లోపల. అది చేంజ్ చేస్తా అనుకున్నాను కానీ చేంజ్ చేయలేను. సడన్గా నన్ను ఓయూ మధ్యలో తీసుకుపోయి ఆపేసింది. బెల్ట్ బ్రేక్ అయింది, ఎంత యాక్సిలరేషన్ ఇచ్చినా కానీ ముందుకు వెళ్ళట్లేదు. ఏంద్రా ఇట్లా అయిపోయిందని చూస్తే బెల్ట్ బ్రేక్ అయినట్టు నాకు కొంచెం డౌట్ కొట్టింది. సరే అని చెప్పేసి తోసుకుంటూ వెళ్తుంటే, ప్లీజ్ నేను ఇంకోసారి చేయను, ఇట్లా ఏదో ఒకటి చెయ్యి అని చెప్పేసి దానికి నేను మాట్లాడుకుంటా ఉన్నా. నేను నెక్స్ట్ టైం కరెక్ట్ టైంకే చేంజ్ చేస్తా, ఏమైనా సర్వీసింగ్ ఉన్నా ఏదన్నా అని. అదే టైంకి వెనకాల నుండి ఇంకొక బైకర్ వచ్చి ఏంది బ్రో ప్రాబ్లం అని సడన్గా అడిగాడు. బ్రో బెల్ట్ బ్రేక్ అయిందని చెప్పేస్తే, సరే మరి నువ్వు కూర్చో నేను టో చేస్తా అని చెప్పి పాపం టో చేశాడు నాకు నియర్ బై మెకానిక్ షాప్ వరకు. అప్పుడు అనిపించింది, దీనికి నేను సారీ చెప్పి దీన్ని రిక్వెస్ట్ చేస్తుంటే నాకు ఇంకొక రూపంలో అది హెల్ప్ చేయించింది అన్న ఫీలింగ్ వచ్చింది. సో నాకు ఆ ఫీలింగ్ అనిపిస్తుంది నా బైక్తో. ఎప్పుడు నాకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఎప్పుడన్నా ప్లీజ్ ఇట్లా చెయ్యకు అంటే కూడా చెయ్యకుండా ఉన్న సిచ్యువేషన్లు ఉన్నాయి. అది కొంచెం మంచి సిల్లీ థింగ్సే కానీ నాకు చాలా మనసుకి హ్యాపీగా అనిపిస్తుంది ఇది నా మాట వింటుంది అని చెప్పేసి. నువ్వే కాదు, నేను కూడా అంతే. నేను కూడా అట్లానే కనెక్ట్ అయిపోతాను ఆ బైక్తో, అప్పుడప్పుడు ఇలానే మాట్లాడుతూ ఉంటా. అండ్ ఆల్సో ఇంకో బెస్ట్ థింగ్ ఏం చెప్పాలా, మేము యాక్చువల్గా టెంపుల్స్కి వెళ్తాం కదా. సో టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా మేము మామూలుగా మనము వెళ్తాము, అమ్మవారిని మొక్కుంటాము, దేవుని మొక్కుంటాము, బొట్టు పెట్టుకుంటాం కదా. నేను కొంచెం బొట్టు బయటకు తీసుకొచ్చి మరి నా బైక్కి పెడతాను, నాయన చూసి వెళ్ళి నవ్వుతాడు. సో అట్లా ఉంటుంది ఆ ఫీలింగ్ అంతే. ఒక్కోసారి మర్చిపోయాను అనుకో, ఇన్ కేసు బొట్టు తీసుకురావడం మర్చిపోయాను అనుకో, రాకేష్ది నాది కలిపి ఆ బొట్టు తీసి మరీ దానికి పెడతాము. సో అట్లా అది అంతే. ఆ ఫీలింగ్ ఆ ఎమోషనల్ కనెక్ట్ చాలా అయిపోయింది మా బైక్ తోటి. అది బైక్ కాదు, ఒక చిన్నపాటి నంది అనిపిస్తుంది మాకు. మా బైక్తో మేము నార్మల్ రోడ్స్లో వెళ్ళాము, హైవేస్లో వెళ్ళాము. అండ్ నిజంగా చెప్పాలంటే రాకేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఫారెస్ట్ రూట్ కూడా యూజ్ చేసాము.
బట్ అదంతా భయమేం కాలేదు. అఫ్‌కోర్స్ ఫారెస్ట్ రూటే నిజంగా ఎవరైనా భయపడాల్సిన రూటే. ఎందుకంటే మీకు తెలిసిందే ఫారెస్ట్ రూట్ ఎలాంటి లైట్స్ ఉండవు. స్ట్రీట్ లైట్స్ ఉండవు. అండ్ మనుషులు కూడా చాలా తక్కువుంటారు. అండ్ టర్నింగ్స్ ఘోరంగా టర్నింగ్స్ ఉంటాయి. సో, అట్లా డే టైమ్‌లో మాత్రం చాలా బావుంటది. ఫుల్ ఆఫ్ గ్రీనరీ మధ్యలో ఒక మంచి రోడ్ ఉంటది. సో, చాలా బావుంటదది. బట్ నైట్ టైమ్ మాత్రం భయమేస్తది యాక్చువల్‌గా అయితే. బట్ నాకెందుకో ఆ రూట్ ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు భయం కాలేదు. ఇప్పటికి చాలా సార్లు యూజ్ చేసాం ఆ రూట్. బట్ ఎప్పుడు కూడా మాకంత భయమేం కాలేదు. అండ్ కొంచెం కాకపోతే షార్ట్ కట్ అనమాట. సో, తొందరగా వెళ్ళిపోవచ్చు. సో, అలా కాకపోతే ఒక్కసారి వేరే ఫారెస్ట్ ఏరియా సైడ్ వెళ్తున్నప్పుడు కొంచెం కంకర్ రోడ్ వచ్చింది. అప్పుడు మాత్రం చాలా భయమేసింది నైట్ టైము. అంటే అది యాక్చువల్లీ పంక్చర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో, ఆ టైంలో అనిపించింది మాకు అమ్మో! అలాంటి టైంలో దేవుడిని ఎట్లా ప్రే చేస్తామో దానికి మించి మా బైక్‌ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము. సో వీఆర్ సో సారీ మేము ఇట్లాంటి రూట్‌లో తీసుకొచ్చినందుకు. ప్లీజ్ పొరపాటున కూడా నువ్వు ఇక్కడ పంక్చర్ గానీ ఎలాంటి రిపేర్స్ ఇవ్వకు. కావాలంటే డెస్టినేషన్‌కి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎలాంటి రిపేర్ ఇచ్చినా మేము బియర్ చేస్తాము ప్లీజ్ అని చెప్పి ఇట్లా రిక్వెస్ట్ చేస్తాము. నిజంగా మీకు ఇది ఫన్నీ అనిపించచ్చు, మాకు కూడా ఫన్నీనే అనిపిస్తుంది. బట్ మాకు ఆ ఎమోషనల్ కనెక్ట్ అయిపోయింది. మాలాగా అయ్యే వాళ్ళు ఎవరు ఉండరని చెప్పలేము. బికాస్ అలా కనెక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు థింగ్స్కి. చాలామంది కొంతమంది ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు. బికాస్ అవి మన లైఫ్లో మనతో పాటు ఇప్పుడు మా బైక్ అనుకోండి, మాతో పాటు జర్నీ చేసింది. దాని మీద మేము జర్నీ చేస్తాము. బట్ మా ఏమంటారు మా లైఫ్‌లో అది కూడా ఒక భాగం అయిపోయింది అనిపిస్తది. మా కష్టాలు, మా బాధలు అండ్ మేము ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాకు చాలా టైమ్స్‌లో అది చాలా యూజ్ అయింది. అండ్ నిజంగా దాన్ని కూడా ఒక మెంబర్ లాగే మేము ట్రీట్ చేస్తూ ఉంటాము. చెప్పా కదా టెంపుల్స్‌కి వెళ్ళినా దానికి బొట్టు పెట్టడం కానీ అట్లా కొంచెం అట్లా హార్ట్ ఫీలింగ్ అయితే చాలా ఉంటుంది దాని మీద. ఈ వీడియోని చూసే వాళ్ళలో ఎవరైనా ఇలాగే థింగ్స్‌కి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి అండ్ వాటిని కూడా మంచిగా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్‌లో చెప్పండి. అండ్ మీకు వాటితో ఉన్న బాండ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ కూడా పాసిబుల్ అయితే కామెంట్‌లో షేర్ చేయండి. నాకు తెలుస్తుంది. బికాజ్ ఇంకా ఎంతమంది ఉన్నారు మాలా అని. ఇదే కాకుండా చాలా ప్లేసెస్ తిరిగాము మా బైక్ పైన. ఆల్మోస్ట్ మన తెలంగాణ రేడియస్ 300 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి జిల్లా కవర్ చేసాం మా బైక్ పైన. ఇవే కాకుండా మేము ఎక్కువ నైట్ రైడ్స్ కూడా చేస్తాము. యాక్చువల్లీ నైట్ రైడ్స్ ఎక్కువ జరుగుతాయి. అంటే నైట్ రైడ్స్ అంటే ఎక్కడెక్కడ అని కాదు, హైదరాబాద్లో మెయిన్గా అప్పుడప్పుడు ఎప్పుడైనా మనసు బాగాలేకపోయినా కానీ లేకపోతే బయటకు వెళ్ళి ఉండాలి, స్పెండ్ చేయాలనిపించినప్పుడు తనకు అడుగుతాను నేను, బయటకు వెళ్దాం కదా నైట్, కొంచెం డ్రైవ్ చేద్దాం కదా, కొంచెం లాంగ్ డ్రైవ్కి వెళ్ళొద్దాం కదా అని అంట. సో అలా తీసుకెళ్తాడు. ఎక్కువ హైటెక్ సిటీ సైడ్, రాయదుర్గ్ ఇటు సైడ్ ఎక్కువ తీసుకెళ్తాడు. గచ్చిబౌలి, కోకాపేట్. అబ్బా కోకాపేట్ అయితే నైట్ టైం ఫుల్ ఆఫ్ లైటింగ్స్. అబ్బా అసలు కేక్ ఉంటుంది. నిజంగా చూడండి ఎప్పుడైనా, మోస్ట్లీ చూసే ఉంటారనుకుంటా. సూపర్ ఉంటుంది. హైటెక్ సిటీ సైడ్, రాయదుర్గ్ సైడ్ అండ్ ఆల్సో కోకాపేట్కి వెళ్తే అయితే అసలు జిగేల్ లైటింగ్స్ మధ్యలో బాగుంటది. చార్మినార్ కూడా చెప్పాలి. ఏంటి చార్మినార్ కూడా చెప్పాలి. అస్సలైంది స్పాట్ మర్చిపోయినా. చార్మినార్ షాపింగ్ కానీ ఈవినింగ్ వెళ్ళాలి, కొంచెం 6 తర్వాతకి వెళ్తే నైట్ వ్యూలో బాగుంటుంది అండ్ షాపింగ్ చేసుకోవచ్చు అండ్ స్పెండ్ చేయొచ్చు అక్కడ, బాగుంటుంది. మేము ఎక్కువ విజిట్ చేసిన నైట్ అవుట్ స్పాట్స్ అయితే హైటెక్ సిటీ, రాయదుర్గ్, కోకాపేట్ అండ్ ఆల్సో ఎయిర్పోర్ట్ రోడ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్ సైడ్ కూడా సూపర్ ఉంటుంది. నేను అప్పుడు నేను డ్రైవ్ చేస్తా. సో అది బాగుంటుంది కదా గ్రీనరీ మధ్యలో. నాకు ఎక్కువ ఈ ట్రాఫిక్లో ఉన్నప్పుడు డ్రైవ్ చేయబుద్ధి కాదు. సో అట్లా కొంచెం గ్రీనరీ స్పేస్లో ఉన్నప్పుడు ఇష్టంగా డ్రైవ్ చేస్తాను నేను. సో ఇలా మా బైక్తో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. సో అన్నీ కాకపోయినా కొన్నైనా షేర్ చేసుకుందాం మీతోటి. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. మనం పాజిటివ్ వేలో మంచి థాట్ తోటి ముందుకు వెళ్తున్నప్పుడు డెఫినెట్లీ ఒక పాజిటివ్ పవర్ మనకి హెల్ప్ చేస్తూనే ఉంటుంది. అదే గాడ్ అంటే. నేనైతే అట్లానే బిలీవ్ చేస్తాను. గాడ్కి రూపం ఉంటుందా లేదా ఏంటి అని అడిగితే అవన్నీ నేను చెప్పలేను. బట్ ఒక పాజిటివ్ పవర్ మాత్రం డెఫినెట్లీ మనతో ఉంటుంది. ఇఫ్ మనము మంచి వేలో వెళ్తూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ ఒక పాజిటివ్ పవర్ మనం ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుంది. సో అలా మా బైక్ మా లైఫ్లోకి వచ్చి మాకు మా కష్టాన్ని కొన్ని తీర్చి అండ్ నిజంగా ఇంత ట్రస్ట్, ఇంత ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయింది. హోప్ మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. మేము వెళ్ళిన రూట్స్లో కొంచెం హర్రర్ కూడా ఉన్నాయి. బట్ అవి ఈ వీడియోలో షేర్ చేసుకోలేము. నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ నేను చెప్తాను.
ప్రజెంట్ వీడియో కొంచెం లాంగ్ అయిపోయింది అండ్ అవి హెరర్ స్టోరీస్ కదా, కొంచెం మంచిగా చెప్పాలి. సో డెఫినెట్లీ నేను అవి ఫర్దర్ వీడియోస్లో షేర్ చేసుకుంటాము. ఫైనల్గా అయితే ఒకటి మర్చిపోకండి, మీరు బైక్ డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. ఓకే గైస్, మీరు ఈ వీడియో అంతా చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.